అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. హైదరాబాద్కు చెందిన కుటుంబం సజీవ దహనమయ్యారు. రాంగ్ రూట్లో వచ్చి కారును ఢీకొట్టింది మినీ ట్రక్. ఈ ప్రమాదం ధాటికి కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కుటుంబం మొత్తం ఆ మంటల్లో కాలి బూడిదయ్యారు. శ్రీ వెంకట్తో పాటు భార్య తేజస్విని, ఇద్దరు పిల్లలు ఆన్ ద స్పాట్ మంటల్లో కాలిపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రీన్ కౌంటీ ఏరియాలో జరిగిన ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనమైంది. భార్య పిల్లలతో ఇద్దరు పిల్లలు కారులో కాలి బూడిదైపోయారు. కారు వాళ్ళు ప్రయాణిస్తున్న ఆ కారును రాంగ్ రూట్లో ఒక ట్రక్ వచ్చింది. బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి కారులో. అప్పటి వరకు ఎంతో ఆనందంగా గడిపిన ఆ కుటుంబం అందరి కళ్ళ ముందే అగ్ని కీలల్లో కాలిపోయింది. తిరుమలగిరికి చెందిన పశుపతినాథ్ గిరిజ దంపతుల కుమారుడు శ్రీ వెంకట్కు జీడిమెట్లకు చెందిన తేజస్వినితో 2013లో వివాహం జరిగింది. వారికి కొడుకు సిద్ధార్థ, కూతురు మృదా ఉన్నారు. ఉద్యోగ నిమిత్తం 3 ఏళ్ల క్రితం కుటుంబంతో సహా శ్రీ వెంకట్, తేజస్విని దంపతులు డల్లాస్కు వెళ్లారు. అయితే శ్రీ వెంకట్ తన కుటుంబంతో కలిసి అక్కడే 3 సంవత్సరాలుగా ఉంటున్నారు. అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నారు. శ్రీ వెంకట్ తల్లిదండ్రులు కూడా వీరిని వెంట తెచ్చుకుని ఉన్నారు. పశుపతినాథ్ గిరిజ దంపతులు అమెరికాకు వెళ్లారు. 3 రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోని అట్లాంటాలో నివాసం ఉంటున్న సోదరి దీపిక ఇంటికి వెళ్లారు. ఆదివారం తిరిగి వస్తూ ఉండగా డాలాస్ పరిధిలోని గ్రీన్ కౌంటీ ఏరియాలో వారి కారును రాంగ్ రూట్లో వచ్చిన ట్రక్ బలంగా ఢీకొట్టింది. క్షణాల్లోనే మంటలు వాహనాన్ని కమ్మేశాయి. దీంతో వారు బయటకు వచ్చే అవకాశం లేక కారులోనే కాలిపోయారు. శ్రీ వెంకట్ భార్య, ఇద్దరి పిల్లలు ఆ కారులోనే, ఆ మంటల్లోనే సజీవ దహనమయ్యారు. ఎముకలు తప్ప ఏమీ మిగలలేదు. అయితే వీరితో పాటు వీళ్ళతో పాటు ప్రయాణించాల్సిన శ్రీ వెంకట్ తల్లిదండ్రులు విమానంలో డాలస్కు రావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనతో హైదరాబాదులోని వారి నివాస ప్రాంతం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే వారి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఆ కుటుంబం మొత్తం కూడా మంటల్లో కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి ఉంది. అమెరికాలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం. గ్రీన్ కౌంటీ ఏరియాలో జరిగిన ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం సజీవ దహనమైంది. భార్యాభర్తలతో ఇద్దరు పిల్లలు కారులో కాలి బూడిదయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొనడంతో మృత్యువు ముంచుకొచ్చింది. అప్పటి వరకు ఎంతో ఆనందంగా గడిపారు. ఆ కుటుంబం మొత్తం కూడా చాలా ఆనందంగా, సరదాగా, ఎందుకంటే సెలవులు కావడంతో వాళ్ళు విహారయాత్రకు వెళ్ళారు. శ్రీ వెంకట్ తన సోదరి ఇంటికి వెళ్ళి తిరుగు ప్రయాణం అవుతుంటే మళ్ళీ ఇంటికి వస్తున్న క్రమంలో మార్గ మధ్యలో గ్రీన్ కౌంటీ దగ్గర ఒక ట్రక్కు, అది కూడా రాంగ్ రూట్లో వచ్చింది. రాంగ్ రూట్లో వచ్చి బలంగా ఈ కారును ఢీ కొట్టడంతో ఒక్కసారిగా కారు ప్రమాదానికి గురై అందులో మంటలు చెలరేగి ఆ మంటల్లోనే శ్రీ వెంకట్ కుటుంబం మొత్తం, శ్రీ వెంకట్, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఆన్ ద స్పాట్ మంటల్లో కాలి చనిపోయిన పరిస్థితుంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఆ కారు మంటల్లో తగలబడిపోతున్నటువంటి దృశ్యం అందరి కళ్ళ ముందే అగ్ని కేలల్లో కాలిపోయింది. అసలు కాపాడే ప్రయత్నం కూడా అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా దీన్ని చూసి అసలు వాళ్ళకి షాక్ అయిపోయారు. అట్లా గుద్దడం ఆలస్యం, ఆ ట్రక్ వచ్చి ఆ కార్ని ఢీకొట్టడం ఆలస్యం. వెంటనే మంటలు చెలరేగిపోయాయి. అందరి కళ్ళ ముందే అగ్ని కేలల్లో వాళ్ళు కాలిపోయారు. తిరుమలగిరికి చెందిన పశుపతినాథ్ గిరిజ దంపతుల కుమారుడు శ్రీ వెంకట్కు జీడిమెట్లకు చెందిన తేజస్వినితో 2013లో వివాహం జరిగింది. వారికి కొడుకు సిద్ధార్థ్, కూతురు మృదా ఉన్నారు. ఉద్యోగ నిమిత్తం 3 ఏళ్ల క్రితమే కుటుంబంతో సహా వెంకట్, తేజస్విని దంపతులు డాలస్కు వెళ్లారు. అయితే శ్రీ వెంకట్ తల్లిదండ్రులు పశుపతినాథ్ గిరిజ దంపతులు అమెరికాకు వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత 3 రోజుల క్రితం ఏం జరిగింది, తల్లిదండ్రులతో కలిసి అమెరికాలో అట్లాంటాలో నివాసం ఉంటున్నారు సోదరి దీపిక. సెలవులు కావడంతో పిల్లలు కూడా అత్త దగ్గరికి వెళ్దామంటే సరే వెళ్దామని వీళ్ళు అక్కడికి వెళ్ళారు. డాలస్ పరిధిలోని గ్రీన్ కౌంటీ ఏరియాలో వారి కారును అక్కడ 3 రోజులు ఎంజాయ్ చేశారు. హ్యాపీగా వేసవి సెలవులు గడిపారు. పిల్లలు కూడా చాలా సంతోషంగా సెలవుల్ని ఎంజాయ్ చేశారు. మళ్ళీ తిరిగి డాలస్కి వచ్చే టైంలో
అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో గ్రీన్ కౌంటీ దగ్గర వీళ్ళు సవ్యంగానే వెళ్తున్నారు, వీళ్ళు కరెక్ట్గానే వెళ్తున్నారు. కానీ అదే సమయంలో మృత్యువు రూపంలో ఒక ట్రక్కు రాంగ్ రూట్లో వచ్చింది. రాంగ్ రూట్లో వచ్చి చాలా అంటే చాలా బలంగా ఆ కారుని ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. కారు అట్లా ఢీ కొట్టిందో లేదో కారు ఒక్కసారిగా మంటల్లో కాలి దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. అందులో నలుగురు కూడా మంటల్లో కాలిపోయి చనిపోయారు. ఇంకా వాళ్ళకి ఆనవాళ్లే మిగలలేదు, ఎముకలే మిగిలాయి. తర్వాత అక్కడ ఒక ఐడి కార్డు లభించింది. సిద్ధార్థ్ ఆ బాబు ఐడి కార్డు లభించింది స్కూల్కి సంబంధించి. ఆ ఐడి కార్డు తీసుకొని ఆ ప్రూఫ్తో ఆ స్కూల్లో కనుక్కుంటే వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం వచ్చాయి. ఆ తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్, ఈ కారు మా వాళ్ళదే, ఈ కారు మా అబ్బాయిదే. యాక్చువల్గా వీరి తల్లిదండ్రులు కూడా ఇదే కారులో రావాల్సి ఉంది. కానీ వాళ్ళు కొంత ప్రయాణం వాయిదా వేసుకుని విమానంలో ఇంటికి వచ్చారు. కానీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది ఈలోపే. చాలా అంటే చాలా దారుణం. ఆ కుటుంబంలో విషాద చేయాలనుకునే ఇద్దరు చిన్నపిల్లలు, భార్యాభర్త నలుగురు కూడా ఆన్ ది స్పాట్ మంటల్లో కాలి దగ్ధమైపోయారు. నలుగురు సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు ఈ వార్త తెలిసిన వెంటనే షాక్ అయిపోయారు. తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకొలిపోయారు. వేసవి సెలవుల కోసం వచ్చి సరదాగా గడిపి మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతున్న క్రమంలో ఇంత ఘోరం జరిగిపోయింది. దేవుడు ఇంత త్వరగా ఈ కుటుంబాన్ని ఎందుకు తీసుకెళ్ళిపోయాడంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు.